నాకు దక్కంది ఇంకెవ్వలకు దక్కద్దు. ఇది ఎవరన్నా మనుషులు అనుకుంటే ఎవరన్నా అనుకున్నారా? ఇట్లా ఎవరనుకుంటుర్రు, ఎవరన్నా మనుషులు అనుకుంటున్నారా? కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు ఇట్లా. హెచ్సియు భూముల వ్యవహారం చూస్తున్నాం కదా మనం వారం 10 రోజుల నుంచి. హెచ్సియులో ఉన్న 400 ఎకరాలని మొత్తం ప్లాట్లు చేసి ఐటీ కంపెనీలకు ఇంకా వేరే దానికి ఇచ్చి డబ్బులు సంపాదించాలి అని చూసినటువంటి ప్రభుత్వానికి హెచ్సియు విద్యార్థులు చేసిన ధర్నాలు నిరసనలతోని ఏకంగా సుప్రీంకోర్టు సొమోటోగా కేసును తీసుకొని మొత్తం అక్కడ బుల్డోజర్లను ఆపుర్రి అని చెప్పింది సుప్రీంకోర్టు. దాంతో ఇప్పుడు అక్కడ పనులు ఆగినాయి. మొత్తం చదును చేసే భూమి ఎక్కడ ఎట్లుందో అట్లా ఆగిపోయింది, ఎక్కడికక్కడ పనులు. సో వీళ్ళంతా హెచ్సియులో ఉన్న విద్యార్థులు వీళ్ళు ధర్నాలు నిరసనలు తెలపడంతో సుప్రీంకోర్టుకు విషయం తెలిసింది కదా. కాబట్టి అసలు అక్కడ హెచ్సియునే లేకుండా చేస్తా, అసలు అక్కడ నుంచి హెచ్సియునే లేపేస్తా అనుకుంటుండు మన సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే ఇప్పుడు హెచ్సియు బిల్డింగ్ ఉన్న ప్లేసు ఇప్పుడు గొడవ జరుగుతున్న 400 ఎకరాలు మొత్తం కలిపి ఒక ఏకో పార్క్ను ఏర్పాటు చేస్తామనే లీకులు కాంగ్రెస్ పార్టీ నుంచి 2 రోజుల నుంచి వినిపిస్తున్నాయి. నాతోనే పెట్టుకుంటారా? నాతో పెట్టుకుంటే కనుక మిమ్మల్నే ఉండకుండా చేస్తా. అక్కడ ఉన్నటువంటి భూములు అమ్మి సొమ్ము చేసుకోవాలన్నటువంటి ప్రభుత్వ ప్రయత్నాలకు మీరు గండిగొట్టారు కాబట్టి అసలు అక్కడ నుంచి మొత్తం హెచ్సియునే లేకుండా చేస్తా అనేది ఇప్పుడు ప్రభుత్వ విధానంగా మనకు కనిపిస్తుంది.